గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి అశోక్ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 4 హాల్స్లో 88 టేబుల్స్ పై అశోక్ ఎలిమినేషన్ రౌండ్ కొనసాగుతోంది. ఒక్కో టేబుల్ పై 339 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. అశోక్ కు పడిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు బదిలీ చేస్తారు. అశోక్ ఎలిమినేషన్ తర్వాత బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, బిందు ప్రస్తుతం అయితే 4వ స్థానంలో ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి పాలకూరు అశోక్ ఎలిమినేషన్ ప్రక్రియ అయితే పూర్తిగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో పోటాపోటీగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో పోటాపోటీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా పోటాపోటీగా ఓట్లు వచ్చినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. ఫలితం తేలాలంటే ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓట్లను కూడా లెక్కించాల్సినటువంటి అనివార్య పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం 4 రూముల్లో 88 టేబుల్లను అధికారులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి పడ్డటువంటి 43,571 ఓట్లను అయితే లెక్కించనున్నారు. మరి కాసేపట్లో మరొక అర్ధగంట లోపు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే విజయానికి ఒకసారి చూసుకున్నట్లయితే గెలుపు కోటకి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ అభ్యర్థి 30,000 పైచులు ఓట్లతోటి గెలుపు కోటకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి 50,419 ఓట్లు. అంటే ఎలిమినేషన్ ప్రక్రియ ఏదైతే అశోక్కి సంబంధించినటువంటి ఓట్లు ఎవరెవరికి ఎన్ని పడ్డాయి అనేది అధికారికంగా వస్తే ప్రస్తుతం అయితే గెలుపు కోటకి ఇంకా అటు కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు అవసరం ఉంటాయి అనేది కూడా తెలిసేటువంటి అవకాశం అవుతుంది. ప్రస్తుతం అయితే రిటర్నింగ్ అధికారి ఎలిమినేషన్ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయనేది కూడా అధికారికంగా అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుతున్నటువంటి లోపల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఆ గెలుపుకు చేరువలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నట్లు కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన దాదాపు మరొక 20,000 ఓట్ల దూరంలో గెలుపు కోటాకి 20,000 ఓట్ల దూరంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం బీజేపీ అభ్యర్థి 43,571 ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించినటువంటి నేపథ్యంలోనే ఆయనకు సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లలో తీన్మార్ మల్లన్నకి 20,000 ఓట్లు వస్తే గెలిచినట్టు కూడా అధికారులు అయితే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈ మొత్తం ప్రక్రియ సాయంత్రం 7 గంటల వరకు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే బీజేపీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరొక అర్ధగంటలో కూడా ప్రారంభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వాళ్ళకి బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థితో పాటు ఏజెంట్లను కూడా ఇక్కడికి ఏదైతే కౌంటింగ్ హాల్ వద్దకు కూడా రావాలని చెప్పేసి అధికారులు అయితే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఉప ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం అయితే ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటల వరకు కూడా తుది ఫలితం వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. బిందు.